ఇప్పటిదాకా అంజలిని ఏమీ చేయలేకపోయాను బెంగతో నా కొడుకు మంచాన పడ్డాడు, చావుకు దగ్గర పడుతున్నాడు. దాన్నెప్పుడు చంపుతావు? చంపుతావా లేదా? అంజలిని కాదు, అర్జున్ని, అందర్నీ చంపుతాను. కొంచెం ఓపిక పట్టు. ఈ మాటలు నమ్మే మోసపోయాను. ప్రేతాత్మగా ఉన్న నిన్ను తిరిగి మామూలు శరీరంలోకి ప్రవేశించేలా చేశాను. నువ్వు పూర్తిగా మనిషివనుకోకు. నేను మనిషిని కాదని 10 సార్లు చెప్పొద్దు. నేను దెయ్యాన్నని నాకు తెలుసు, నీకు తెలుసు. ప్రచారం అవసరమా? నోరు మూసుకొని నువ్విక్కడి నుండి వెళ్ళిపో. కంటికి కనిపించే నీ రూపం శాశ్వతం కాదని మర్చిపోకు. మళ్ళీ ప్రాణం పోసుకున్నానని మురిసిపోతున్నావేమో. అందర్నీ భ్రమపడేలా చేయగలవు కాని పిశాచి రూపంలో ఉన్న నువ్వు ఏనాటికి సంతోషపడలేవు. ఏయ్, అది కూడా తెలుసు. అందుకే కదా అర్జున్ని చంపాలనుకుంటుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పకు. నువ్వు అర్జున్ని ఆరాధిస్తూ కూర్చున్నావు. చంపేయాలనుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు. నీకు కూడా పిచ్చుంది మారమ్మ. అనుకోగానే అంతం చేయడం అంత ఆషామాషి విషయం కాదు. అదును చూసి ఒక్కొక్కరిని పైకి పంపిస్తా. నువ్వలా చేస్తావని నిన్నిక్కడికి పంపించాను. కానీ నువ్వు నాతో ఒక మాట చెప్పి ఇక్కడికొచ్చి అర్జున్తో కులుకుతున్నావు. నోరు జారితే నాలిక చీరేస్తాను. నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నోర్మోయ్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినను. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సేయ్, నువ్వు నేను చేసిన బొమ్మవే. నీకు ప్రాణం పోసి నేను నీ ప్రాణాలను కూడా తీయగలను. ఆ విషయం మర్చిపోతున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? నన్ను బెదిరిస్తే నిన్ను కూడా చంపేస్తాను. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఎందుకు గీత దాన్ని కొట్టిందో, ఎందుకు ఒకరినొకరు బెదిరించుకున్నారో ఏమీ వినపడలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అది కనిపెడతాను. నోరు జారితే నాలిక చీరేస్తాను. నన్ను బెదిరిస్తే నిన్ను కూడా చంపేస్తాను.
రక్తం మరుగుతుందానే మారమ్మా. నీ ముఖం చూస్తే అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుంది. అవమానించిందా? నువ్వు నన్ను ఏం చేయలేవని బెదిరించిందా? నువ్వు తలాడించుకుంటూ వచ్చావా? అది నన్ను చెంప మీద కొట్టలేదురా, నా అహం మీద కొట్టింది. నన్ను అవమానించలేదురా, నా మీద సవాల్ చేసింది. దానికి పునర్జన్మిచ్చి నేనే దాని ప్రాణాలు తీసుకుంటాను. తిరిగి ప్రేతాత్మని చేస్తాను, అనంత వాయువుల్లో కలిపేస్తాను. రేపు రాత్రి క్షుద్ర పూజలు మొదలు పెడతాను. ఆ తర్వాత నీ పగని నేను తీరుస్తాను.